హాయ్ హలో అండి. ఈరోజు ఎంతో హెల్తీ అయిన ఫుడ్ పాలకూర పెసరపప్పు కర్రీ. పాలకూర హెల్త్కి చాలా మంచిది, కంటి చూపు మెరుగవుతుంది, అలాగే బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. దానికోసం నేను ముందుగా ఒక అరకప్పు పెసరపప్పు 2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత నేను ఇందుకు కర్రీ కోసం పచ్చిమిర్చి వాడానండి. మీకు కావాలనుకుంటే పొడి కారం కూడా వాడచ్చు. పచ్చిమిర్చి వేసి కొంచెం దూరగా వేయించాలి. ఈ పచ్చిమిర్చి వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత పచ్చిమిర్చిలో ఆనియన్స్, కరివేపాకు వేసి ఇవి కూడా వేగనివ్వాలి. ఇవి 2 వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పు వేసి 1-2 నిమిషాలు ఈ పప్పుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది, అలాగే నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగా కుక్ అవుతుంది. 1-2 నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి పప్పు బాగా కలుపుకొని ముందుగా తరిగి పెట్టుకున్న 3 కట్టల పాలకూరను వేసి పప్పు పాలకూర కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. పాలకూర కొంచెం పెద్ద బౌల్లో తీసుకుంటే మొత్తం పడుతుంది. నేను కొంచెం చిన్న సైజులో కడాయి తీసుకున్నాను కాబట్టి కొంచెం వేస్తూ కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర, అప్పుడే తరిగిన కొత్తిమీర ఫ్రెష్ది వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర వేసిన తర్వాత కూడా పైనకి కిందకి కర్రీ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. 5 మినిట్స్లో మనకు పాలకూర నుండి వాటర్ మొత్తం ఊరుతుంది. నేను ఇందులో వాటర్ 1 డ్రాప్ కూడా యాడ్ చేయలేదండి. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఊరింది కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కర్రీ దగ్గర పడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకు పాలకూరలో పోషక విలువలు అలాగే ఉంటాయి, అందుకే మూత పెట్టుకోవాలి. మీరు ఏ విధంగా ట్రై చేస్తారో నాతో షేర్ చేసుకోండి. ఎప్పుడు కందిపప్పుతో కూడా చేసేదాన్ని, కానీ ఈసారి కొంచెం వెరైటీగా పొడిపప్పు లాగా చేశాను. 5 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.